నమస్కారం. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయంలో విధ్వంసాలకు పాల్పడితే పోలీసులు తీసుకునే చర్యలపై అమలాపురం పట్టణంలో మాక్ డ్రిల్ నిర్వహించి ప్రజలకు అవగాహన కలిగించారు. ఈ మేరకు గడియార స్తంభం కోడలిలో కోనసీమ జిల్లా ఎస్పీ సుసరాపు శ్రీధర్ ఆధ్వర్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం, కేంద్ర బలగాలు ఈ డ్రిల్ నిర్వహించారు. ఓట్ల లెక్కింపు సమయంలో రెచ్చగొట్టడం, విజయోత్సవాల పేరుతో విధ్వంసాలకు పాల్పడే అల్లరి మోకలపై కేంద్ర బలగాలు, పోలీసుల యాక్షన్ ఎలా ఉంటుందో ఈ మాక్ డ్రిల్ అద్దం పట్టింది. అవాంఛనీయ సంఘటనలు జరిగినా, ఎవరైనా ఘర్షణలకు కాలుదువ్వినా పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో కళ్లకు కట్టినట్లు చేసి చూపించారు. వాస్తవ పరిస్థితులు జరుగుతున్నట్లుగానే పాత్రలను కల్పించి సన్నివేశాన్ని సృష్టించి ప్రజలకు అర్థమయ్యేలా ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఎవరైతే అల్లరి మోకలు ఉంటారో అల్లరి మోకలు వచ్చేటప్పుడు వాళ్ళని ఏ విధంగా డిస్పర్స్ చేయాలి, ఏదైతే మనకి ఒక సిస్టమ్ ఉంటుంది, ఏ విధంగా డిస్పర్స్ చేయాలి, ఫస్ట్ వార్న్ చేయడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా లాఠీ చార్జ్ ఫస్ట్ వార్న్ చేసి చెప్పడం జరుగుతుంది. దానికి వెళ్ళకపోతే లాఠీ చార్జ్, అది కాకపోతే వాటర్ క్యానన్, అది కూడా కాకపోతే టియర్ గ్యాస్ షెల్స్, అది కూడా కాకపోతే ఆఖరి రిసార్ట్గా కాల్పుల వరకు వెళ్ళడం జరుగుతుంది. ఇది మాబుని ఉన్నటువంటి అల్లరి మోకల్ని చెదరగొట్టడంలో పోలీస్ శాఖకి ఇచ్చినటువంటి ఒక విధమైనటువంటి నిర్దేశం. ఈ నిర్దేశానికి అనుగుణంగా ఈరోజు ఒక మాక్ డ్రిల్ని రెండు వైపుల నుంచి కూడా హోంగార్డ్స్, అదేవిధంగా మన సిబ్బంది అందరితో కూడా కండక్ట్ చేయడం జరిగింది. మన అమలాపురంలో ముఖ్యమైన జంక్షన్ అయినటువంటి గడియార స్తంభం సెంటర్లో. దీని ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే పోలీస్ శాఖ ఎటువంటి ఛాలెంజ్కైనా సిద్ధంగా ఉందని తెలియజేయడం ఒకటి. రెండోది, రాబోయే రోజుల్లో ఒకవేళ ఇలాంటి సన్నివేశం కానీ ఏర్పడినట్టయితే ఏ విధంగా క్విక్గా రియాక్ట్ అవ్వాలనే ఉద్దేశంతో నేను మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నది ఏమంటే, లా అండ్ ఆర్డర్ సమస్య కానీ, ఏ విధమైనటువంటి అల్లర్ల సమస్య కానీ తలెత్తే విధంగా ప్రవర్తించవద్దు. ఆ రోజు దీనికి సంబంధించినంత వరకు కౌంటింగ్ సెంటర్కి కేవలం ఏజెంట్లు, వారి సర్టిఫైడ్ ఏజెంట్లు మాత్రమే అలౌ చేస్తాము. అక్కడ 144 సెక్షన్. రావులపాలెం అరటి మార్కెట్లో అరటి గెలలకు ఆశించిన రేటు పలకకపోవడంతో రైతులు డీలా పడుతున్నారు. వరుసగా 3 నెలల పాటు మూడ ఉండడంతో పాటు మామిడి, ఇతర పండ్లు మార్కెట్లోకి రావడంతో ఆ ప్రభావం అరటి మార్కెట్పై పడింది. ధర బాగా తగ్గిపోవడమే కాక ఎగుమతులు కూడా అంతంత మాత్రంగానే జరుగుతున్నాయి. మే, జూన్, జూలై వరకు మూడంలో శుభకార్యాలు అంతగా ఉండవు. ప్రస్తుతం మార్కెట్లో కర్పూర రకం అరటికాయలకు 80 నుంచి 150 రూపాయలు మాత్రమే ధర పలుకుతుంది. చక్కెరకేళి రకం అరటిగెల 120 నుంచి 250 రూపాయలు మాత్రమే ధర పలుకుతుంది. రైతులు మాట్లాడుతూ అరటి పంట సాగుకు పెట్టుబడులు పెరిగిపోయాయని, మార్కెట్కు అరటి గెలలను తీసుకువస్తుంటే ఆశించిన ధరలు రావట్లేదని వాపోతున్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చినవెంకన్న వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు శనివారం రాత్రి ఘనంగా ముగిశాయి. 12 కోవెల ప్రదక్షిణలు అనంతరం శ్రీపుష్ప యాగాన్ని అర్చకులు నిర్వహించారు. ఈ ఉత్సవాలలో చివరి ఘట్టం స్వామివారి పవలింపు సేవ కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. స్వామివారి పవలింపు సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన మహిళా భక్తులకు పసుపు, కుంకుమ, గాజులు, స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భీమవరంలో జూన్ 4వ తేదీన ప్రశాంతంగా కౌంటింగ్ జరిగేందుకు ఏర్పాట్లు సిద్ధం. పోలీస్ ప్రదర్శనతో ప్రకటించిన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అజిత. తణుకు మానవతా సంస్థ అభివృద్ధికి 50,000 రూపాయల విరాళమిచ్చిన పిల్లల వైద్య నిపుణులు వెంకటరాజు ప్రశంసించిన సంస్థ నాయకులు. ఓటుకు నోటును నిరసిస్తూ తణుకులో ధర్నా చేసిన సామాజిక న్యాయ పోరాట సమితి సభ్యులు. తణుకులో ఇంటింటికి వెళ్లి ఉచిత వైద్య సేవలు అందించిన ఆదర్శ డాక్టర్లు కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు. కౌంటింగ్ ప్రశాంతత కోసం అమలాపురంలో నిర్వహించిన మాక్ డ్రిల్, అద్దం పట్టిన పోలీసు చర్యలు. రావులపాలెం మార్కెట్లో రేటు తగ్గిన అరటి పంట ఆవేదన వ్యక్తం చేసిన రైతు సోదరులు. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో వైభవంగా ముగిసిన వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు, పవళింపు సేవలో అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.